ఒక 100 మీటర్స్ స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్. ఓకే, సో నాకు ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో, ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి 2 గంటలకని. నాకు రాక్లైన్ వెంకటేష్ గారు ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ రాక్లైన్ వెంకటేష్ గారికిను, అలాగే ఆశీర్వాద్ ఫిల్మ్స్ కేరళలో. ఎందుకంటే దాదాపు 300 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు కేరళలో. మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్, అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మోహన్ లాల్ గారు. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగా, 2 గంటలకు షో వేస్తున్నారు, జనాలు వస్తారా 2 o'clock షోకి, మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేటర్ ఇన్ ద మార్నింగ్? నీకెందుకు విష్ణు, నేను సినిమా చూశాను, టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 o'clock స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ షో 4:30కి స్టార్ట్ చేస్తున్నాం మేము అని. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. విష్ణు గారు, ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందే మీ బ్రదరు మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. విష్ణు గారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది, బట్ మీరు గీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు చేసుకోవడానికి? ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ లార్జ్ ఫ్రీడమ్. మై మూవీ విల్ నాట్ కమ్ టు ఓటీటీ బిఫోర్ 10 weeks. 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు. దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్. అండ్ అందుకే పక్కన పెట్టా. నౌ ఐ హ్యావ్, నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే, ప్రేక్షకులకి ఐ వాంట్ టు షో ద బెస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ వీ ఎయిమ్డ్ అట్. అండ్ దేవుడి దయ వల్ల ఐ డోంట్ హ్యావ్ దట్ ఓటీటీ రిలీజ్ ప్రెషర్. స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది. ఇందులో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు. ఏదైతే పంతుల క్యారెక్టర్ ఉంటుందో అది దొంగలా చూపించారు పూర్వం, కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు. అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా, యూనో ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు అది ఇదని. అది చాలా తప్పండి. అది ఎందుకంటే అలాగ తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తా, కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి. దే ఆర్ నాట్ క్లియర్ పీపుల్, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. మై డైరెక్టర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్, ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్, ఆకల శివప్రసాద్ గారు. సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. రెండోది, మా నాన్నగారు, మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే, ఆల్రెడీ వచ్చింది చేస్తే తప్పులేదుగా, యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పులేదుగా. కానీ రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు. నేను ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా, అది మీరు చెయ్యాలంటే ఇది రావు గోపాలరావు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయను అన్నారు. నాకు అది ఇష్టం లేదు, అలాగా ఆ క్యారెక్టర్ చేయను. లేదన్నా ఆ క్యారెక్టర్ కాదు, ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయ్యింది మహర్షి విశ్వామిత్రుడు. ఆయన అహంకారం, ఆయన అహంభావి, ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది, అది టువర్డ్స్ ద ఎండ్ శివుడు ఎలాగా మారుస్తారనేది లెసన్ నా సినిమాకి. అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే, దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు, ట్రెడిషన్స్ అవసరం లేదు, మూలనమ్మకాలకి చోటు లేదు. మనసారా నువ్వు దేవుడిని కొలిస్తే అదే చాలు అనేది ద అండర్లయింగ్ మెసేజ్. ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం గురించే కాదు, ఎనీ రిలీజన్ మనసారా నువ్వు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడనేదే ఈ సినిమా లెసన్. విష్ణు గారు, మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు, పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం, దట్ ఇస్ ఆల్.
కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదా క్వశ్చన్ మార్క్ కానీ, బట్ బికాస్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాం. విష్ణు మామూలుగా ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు గారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడే మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 మినిట్స్ ఉంటుందా 45 మినిట్స్ ఉంటుందా అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. సి ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 minutes. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, ఏం లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో అది దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఇదా మన ఊరు పెద్ద అనే నేను ఏంటి మీ సమస్య? నిన్న మన శ్మశానంలో తిరుగుతుంటే నాకు విషయం తెలిసిందండి. ఇంకా 4 స్థలాలే ఖాళీగా ఉన్నాయి. ఉప్పు కపూరం ఒకే ఒక్క పోలి పోయారండి మొత్తం నలుగురు. ఆడదాన్ని ఊరి పెద్ద చేస్తే ఇలాగే ఉంటుంది. నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి ఆయన. చెప్పండి. సరే విష్ణు, I wish you all the very best. God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ, ఇది మోహన్ లాల్ గురించే అక్కడ 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ నో ఇంత పెద్ద రిలీజ్ రావడానికి కారణం ప్రభాస్. మై క్వశ్చన్ లెట్ మీ విన్. ఇక్కడ పీపుల్ ఆల్ నో యూ వెరీ వెల్, అండ్ ప్రభాస్ ఈజ్ ఎ గ్రేట్ గైడింగ్ ఫోర్స్ టు ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆన్ ఓవర్సీస్ అబ్రాడ్ ఎవ్రీవేర్, ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా, ద హోల్ షో, ది ఆనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియంస్, యూ హ్యావ్ టు appease ది ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్ దెమ్. ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్? వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, దో దే ఆర్ వెరీ ప్రామినెంట్ ఇన్ ద ఫిల్మ్. I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... आप बात करना है. My director wants to answer that question. I have another question for you. Let him answer. నేను అంటే ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, అని చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేసిన తప్పుగా అర్థం చేసుకో. ప్లీజ్. సినిమాలో ఎంతమంది తారులు ఉన్నప్పటికీను మోలో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన మోసేది నువ్వే కదా ఈ సినిమాని వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి ఒక చిన్న ఇంకొంత. అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ, హిందీలో అక్షయ్ కుమారు, కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్, హౌ కుడ్ యూ సేవ్, హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ఫిల్మ్ టుమారో. కన్నప్ప, అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు. నాగేంద్ర గారు, టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైన్. ఎస్, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది శివుడు ఆశీస్సులతో
దిస్ ఫ్రైడే విల్ బీ మైన్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో టుమారో. ఫ్యాంటాస్టిక్. నేను ఆననా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు. ఈ మాటల కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఇస్ మైన్ అన్నవే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అన్నాడు. అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. See, this is a story or this is an episode, this is an anecdote from our scriptures of Andhra Pradesh and Telugus more particularly. And now our Vishnu is introducing this content to the rest of the country and to the people who do not know about Kannappa, right? But as a person from northern sphere of this country, right? How could you really connect it to you? Did it really emote you? Because you have directed the entire film. Unless and until you were moved by the fabric of that emotion of that Kannappa, how could you really connect to that? And what is your experience in that? See, the reality is every character and every incidence of any part of India belongs to whole India. It's not about that it happened in Tirupati or Pathappi Nadu area, so the other part of people cannot connect with it. Adi Shankaracharya born in Kerala, but whole India worship him equally. You will not find any place where he's from that part, so he's not there. But Adi Shankaracharya is a personality known to every region through Hindu cult. Yeah. To every region of this country, nook and corner of this country, but not Kannappa. So this is the time for Kannappa to shine all over the world, not only in India. Because 50 years ago, the last film was made on Kannappa. So this is the time. See, the 63 Nayanars are there in that southern part of India where all the big devotees of Shiva called Nayanar. He is considered 10th Nayanar. And as per my research, he is the only Nayanar who was not literate. He doesn't know how to write, he doesn't know how to recite, he never read any scripture. But still he considered as the 10th Nayanar, one of the most important Nayanar and one of the greatest devotee of Lord Shiva. So this is the time that whole India and all over world people should know about him. Till now people did not knew. See, the devotion has a similar language. Hanumanji from Hampi, but his devotion towards Ram, whole world worship him because of his devotion. So Kannappa was also a devotee of Lord Shiva, but he shown a path that everybody, you, me and everybody, whenever we go to God, we ask for something. We only go there, okay God, give me this, give me this, give me that. But he shown that what is the real meaning of devotion. He never asked anything to God. Instead, he gave his most precious things, his eyes. So Kannappa is an inspiration for whole generation, that how you should worship God and what is the real meaning of devotion. And we all should know. So till now, northern part of India do not know about that. But because of this movie, there is an awareness. Many people are asking and many people are now circulating the stories of Kannappa in northern part of India also. So I think this credit goes to Mohan Babu sir and Vishnu ji to bring this story, and that also on this level. He could have made just a Telugu film or this part of India, but they always wanted to take this movie to all over world, not only for the southern part of India, not only to the northern part of India, but to whole over world. So how much we succeed or not, we will know tomorrow, but we tried our best. All the very best. All the very best. I just want to make inko question undete adagak mundu. I have a request. ఇక్కడ వచ్చిన all media personnel కి ఒక request. Please do not write it as a mythological film. ఇది mythological film కాదు. ఇది మన చరిత్ర. గర్వంగా మనం చెప్పుకోవాల్సిన చరిత్ర. కన్నప్ప ఒక ఆటవికుడు ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు. అక్కడ ఈ రోజుకి కన్నప్పని కొలుస్తారు. ఇది ఏదో కల్పితం అనేది మాత్రం దయచేసి అనుకోకండి. కన్నప్ప క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్. నేను బిగినింగ్ రాసిన కథ కల్పితం, దాని తర్వాత ఆఖరిలో జరిగింది నిజం.
అది ఎందుకంటే నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఆర్ నేషనల్ నెట్వర్క్స్ హియర్, బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద నేషనల్ మీడియా ఇస్ దట్ Kannappa is not a mythological film. It's based on a historical figure. Kannappa was amongst us. So, I'm requesting you. This is not a mythology. He lived. We can debate whether, what language he spoke, but he was with us and he lived amongst us. So I request you to not keep saying this is a mythological movie. Sorry to interfere. ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు నువ్వు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆల్ ది మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఫిక్షనల్, దే ఆర్ లివింగ్ క్యారెక్టర్స్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా. But every character, Agasthyudu, Durvasudu, Vishwamitra. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth? Myth does not mean, myth means sometimes it sounds like an illusion. Myth. Always. Myth? So all mythological. Myth is an illusion. Wherever there is a God. We can debate about Webster's dictionary later. Okay. But I'm not talking, you only took that point. No, I'm 100% saying I stand by my word. Kannappa is a historical figure, all the characters, not a myth. He is not a myth. He is not myth. Who said no character that is related to the God? When Telegraph India writes about a mythological character, what does it refer to? When GQ India is writing about Kannappa today, right now I was just checking on it. Telugu films do not get into GQ UK. They just wrote that this week one of the largest releases over there after F1 Megan 3 is Kannappa. Okay, in UK. That's what I was just showing him also. Okay. So they call it a mythological character. So what do they think it is? In their sense, it can be their own idea that exactly. But exactly. As far as our strictures Webster's dictionary we can discuss later. I am not talking about Webster's dictionary. Not at all. You are taking it in a wrong, on the other side. I don't say it wrong way. బట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంగా ఉన్న కథలు కానీ నిజమైన యథార్థ గాథలు కానీ అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో ఈ భారత భూమి మీద జరిగినవే. నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. అదేగా నేను చెప్పింది. కాదు అంటే మీరు ఇది మైథాలజీ అని రాయకండి అంటున్నారు. మీరు చెప్పినట్టు చెప్పలేదు. సారీ, మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది. On the land of India, all mythological characters once lived on this earth. Not only Kannappa. That's your definition. Okay. So, Vishnu. Yes. So, ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఎన్ని డిఫరెన్షియేషన్స్ జరిగాయి చూసారు మీరు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత there will be lots of speculations and there will be people who will take it in a other wrong way as well. అందులో మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత Reddy's, D'Souza's, Shetty's, Patels and Patels. ఏంటి నీ హ్యాండ్ రైటింగ్? అయ్యా రామస్వామి, అగర్వాల్ అంకుల్, సింగిల్ జియా డబుల్ జియా, భరద్వాజ్. ఎంతమందిని పిలుస్తున్నాం రిజు ఫస్ట్ బర్త్డేకి? 1 లక్ష. జాయింట్ ఫ్యామిలీనా? మన రిస్ట్ అది జాయింట్ ఫ్యామిలీ. 1 లక్ష భారతీయ కుటుంబాలకు సొంతం ఏతర్ రిస్టా. అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు, కొంతమంది విట్నెస్ అవుతారు. దే విల్ విట్నెస్ ఇట్. దాని తర్వాత డౌట్ రాదు. రెండోది, నా కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపిండి అన్నారు. ఐ కుడ్ హ్యావ్ ఫాట్ దట్. నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు. యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి, లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన ఖర్చుకి ఆర్సీకి రెఫర్ చేయాలి. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు. ఐ సెడ్ ఓకే. ఫస్ట్ 6 మంది చూశారు. అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఇక్కడున్న వచ్చిన 4గురిలో 3 బ్రాహ్మిన్స్, మళ్ళీ ఇంకెవరో సినిమా చూశారు. అభ్యంతరం చెప్పలేదు. దాని తర్వాత 9 మంది చూశారు సినిమాని, వాళ్ళకి అభ్యంతరం లేకుండా. ఇదే కదా సేమ్ ఈ వాయిలెన్స్ అది ఇదని.
దాని తర్వాత ప్రతి భాషలోనూ 5 మంది చూశారు, ఎవ్వరికి ఇబ్బంది కలగల. సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు 99.99% ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు, ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై ఇట్. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది, అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే, అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి, ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాజ్ దే కమ్ విత్ అ బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో. ఆయనకన్నా ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నప్ప పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే. ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపించాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్, ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. శివబాలాజీ గారు, ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది? విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా
ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు, మా అసోసియేషన్ పని పరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నానా సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయనని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయనని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాడు. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవా గారు శివాకి 100% న్యాయం చేశారు, అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ ఐ విల్ జస్ట్ విష్ణు గారు, నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారేమో. విష్ణు గారు సారీ ఈ ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం, రవణ అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్ట్ కానీ ఇది చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 minutes మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు. ఇక్కడ రాసిన 9 సినిమాలు ఆయన కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేదేది ఆలోచించకు నువ్వు అన్నాడు. అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది. సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నౌ నా మైండ్లో ఏదీ లేదు. బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను వాట్ హీ సా ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ నో, లెట్స్ సీ. విష్ణు గారు కానీ డైరెక్టర్ గారిని, విష్ణు గారు ఒక క్వశ్చన్ మీకు కానీ డైరెక్టర్ గారిని ఆన్సర్ చేయాలి. అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్ అని. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పన్నారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా లేదంటే సినిమాకి అవసరం? See, I have to create action. Okay, I'm making a commercial movie. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు, నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమో కొంచెం శృతి మీరు కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది, సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొంచెం న్యూస్ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా, ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు.
విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాను. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను. ఇంకొకటి విష్ణు గారు, కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి. అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం. విష్ణు గారు ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మనం బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటానని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడిని పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను ఒక 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్, ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వారసత్వం కూడా తీసుకుంటారా? అది ఎప్పుడో నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 విష్ణు గారు సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే అంతే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చు ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు అండి. నమస్కారం సార్, సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమయ్యాడు. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలీదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలాగ అయ్యుండొచ్చేమో అని చేశానండి. విష్ణు గారు, మాకు ఈ సినిమా చూడాలని ఉంది, కానీ ప్రీమియర్స్ చేయట్లేదు మీరు ఇప్పుడు. అది మా పంతులు గారిని అడగాలండి. ఆయన ముహూర్తం పెట్టాడు 27వ తేదీని. ఆ 27 12 గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు. సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా. మా నాన్నగారు కూడా ఫ్రాంక్గా చెప్తా, మా నాన్నగారు ఆయన థియేటర్లో చూడాలని ఆయన, మీరు నమ్ముతారా నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని, నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45కి వేయించుకుంటున్నాను. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు వాళ్ళు. సో ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ, ఐల్ బీ వాచింగ్ ఇట్ టుమారో. మా అందరికి కూడా చాలా అదే ఉంది. రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో 8:30కి చూపిస్తాను. మా నాన్నగారు చూడాలనుకున్నారు,
ఆయన ఏఎంబీలో నేను థియేటర్ బుక్ చేస్తున్నాను, నా వరకు షో చూపిస్తాను, నేను నా ఫ్రెండ్స్కి 8 o'clockకి బుక్ చేయండి ఈరోజు ఈవినింగ్ అన్నారు. దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలని ఏం తెలియక నాన్న ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు, అందుకే అన్నీ ఇచ్చేస్తాను. ఓకే అయితే నేను రేపు చూస్తాను. Yeah, hi Vishnu garu here. Hi. Yeah, first of all, congratulations. We are eagerly waiting to see the movie tomorrow actually. Thank you my brother. సో అంటే చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలకి మనకి ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే రిలీజ్కి ముందే కొన్ని రివ్యూస్ లాంటివి కావచ్చు, లేదా పబ్లిక్ టాక్స్ లాంటివి కావచ్చు, చాలా వచ్చేస్తున్నాయి. అంటే నేను కూడా చూశాను. సో దాన్ని ఎలా ఆపుతామంటారు? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందంటారా? ఏంటంటారు, ఇది ఎలా ఆపుతారా? ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. ఏది కావాలని చెప్తున్నారు, ఏది కావాలని చెప్పట్లేదు అనేది పబ్లిక్కి తెలుసు. నేను ఇప్పుడు చెప్తాను, రేపు మీరందరూ చూడబోయే థియేటర్ బయట నెగటివ్ రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఒక బ్యాచ్ తయారై ఉన్నారు. అది మీరు రేపు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు మీరే చూస్తారు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. జనాలకి తెలుసు రేపు సినిమా చూసిన తర్వాత నిజంగానే బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీరు జెన్యున్గా చెప్తారు కదా. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు సార్, హాయ్. తనికెళ్ళ బర్ని గారి పాయింట్తో మీరు రాసుకున్న కథని మీరే చెప్పారు. సో ఫైనల్గా ఆయనకు చూపించారా? ఆయన శివభక్తుడు కూడా లేదండి, ఆయనతో ఎప్పుడు 2015లో ఆయనతో నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. దాని తర్వాత నాకు ఆయనతో ఈ సినిమా పరంగా నాకు కమ్యూనికేషన్ లేదు. వేరే దీంట్లో దాని తర్వాత నా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. బట్ కన్నప్ప తగ్గట్టు ఆయనకు నేను ఫుల్ స్క్రిప్ట్ వినిపించలేదు. ఎనీవేస్ బిగ్ స్కేల్లో తీశారు ఫిలిం అండ్ హ్యూజ్ ప్రమోషన్స్ కూడా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సార్, ఇప్పుడు సినిమా అనేది న్యూజిలాండ్లో షూటింగ్ ఎక్కువ జరిగింది సార్. అదే న్యూజిలాండ్లో ఒక 7,000 acres కొన్నారనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? నీకు ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తా, వచ్చే ఇది ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. అంతే కదండి. ఓకే సార్. విష్ణు గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్టేషన్ సినిమా పైన పెంచారు. మీకు ప్రభాస్ గారికి మధ్యన ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ వరకునే దట్ వాజ్ కంప్లీట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సినిమాలో మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్? నాన్నగారికి ప్రభాస్కి జరిగేది ఫిలసాఫికల్గా ఉంటుంది. అండ్ ప్లస్ ప్రభాస్ రియల్ లైఫ్లో ఎలాగ నాన్నగారిని ఆడుకుంటాడో అదే క్యారెక్టర్ రాశాను నేను. అలాగే నాకు ప్రభాస్కి జరిగే క్యారెక్టరైజేషన్. ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అది రేపు మధ్యాహ్నం దాకా చూడండి, రేపు మార్నింగ్ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు సీక్వెల్ గురించి ఏదో చెప్తాను. You asked about sequel, Kanappa Part 2. Interestingly, after watching the movie, the priest from Srikalahasti temple, they asked the same question. When are you going to make Kanappa Part 2? I told them that give me another story, because this is a standalone story. The story we knew, we portrayed. In the time of these sequels and prequels, where every big movie is either a sequel or either a prequel, this is a standalone movie. I think there can be a prequel. Maybe there could be a prequel. I don't know. రేపు మీరు ఇచ్చిన సక్సెస్ మేరగా ప్రీక్వెల్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ దట్ విల్ బి ఎ టోటల్ వార్ మూవీ. విష్ణు గారు సార్, ఇక్కడ సారీ బ్రదర్. మన సినిమాకి ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు మీరు. మన సినిమాలో కూడా అందరూ పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి, కాజల్ అగర్వాల్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో ఎవరు కనిపించలేదు సార్, ఒక మోహన్ లాల్ గారు తప్ప. మీరు పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు, సో ఎందుకని? అంటే సినిమా లేట్ క్షమించాలి, అది మీరు కొంచెం పొరపాటు పడారు. అది ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పాల్గొన్నారు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకు లేదు. అది యాక్చువల్గా ఏంటంటే దర్ వాజ్ అ వెరీ మేజర్ షో ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ దగ్గర ఇండోర్లో. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేసి దర్ వాజ్ అ షో. ఇక్కడున్న చాలామంది మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల I don't want to talk about that episode. That entire thing క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం కొంతమందిని పిలిచి వి డిడ్ ద ఇంటర్వ్యూస్. విష్ణు గారు, ఎస్ మ్యామ్. ఇక్కడ కన్నప్ప సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్రభాస్ గారు శివుడి పాత్రలో కనిపిస్తారు అని వింటున్నాము.
ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ లేదు, ఆయన నిజమైతే శివుడు ఎందుకు కాదండి. చేంజ్ చేయరు? లేదు, అయితే మీరు పోస్టర్ సరిగా ఫాలో అప్ అవ్వలా. అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారు. ఆయనే ఫస్ట్ లేదు. రోల్ తీసుకున్నారు అని విన్నాను. లేదు, తీసుకోలేదు. థ్యాంక్ యూ. విష్ణు గారు, అమ్మా. హాయ్ అండి. సో బెంగళూరులో సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా సో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతి ప్రమోషన్ కంటెంట్లో వచ్చాయి. సో చూడలేని వాళ్ళకి కూడా జ్యోతిర్లింగాలు చూపించారు మీరు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మోహన్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారు, సో నా ప్రాణం అంతా పెట్టేసి ఈ సినిమా తీస్తున్నాను, మొత్తం భారం విష్ణు మీద అలాగే శివయ్య మీదే వదిలేశాను, ఏం చేస్తాడో అని అంటున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? I'll tell him personally. Because it's